అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో కేసులో నేను చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, హెరిటేజ్లో అప్పట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు, రాజశేఖర్ గారు, అంజనీ గారు, ఆర్కే హౌసింగ్, వీళ్ళందరూ కూడా అనేక కంపెనీలు పెట్టుకొని వాళ్ళు ప్రజల సొమ్ముని కాయజేశారు. రింగ్ రోడ్డు పేరుతోటి వాళ్ళు స్వలాభం పొందారు అని చెప్పి నేను ఆ రోజున కేసు దాఖలు చేయడం జరిగింది 2022న. అయితే 2024 సంవత్సరంలో ఛార్జ్షీట్ కూడా ఇదే ఏసీబీ కోర్టులో ఆ రోజున సిఐడి దాఖలు చేయడం జరిగింది. ఇవాళ నేను గౌరవ ఏసీబీ కోర్టు విజయవాడ వారు నాకు ఈ రోజున హాజరు కమ్మని సమనిచ్చిన దానికి నేను ఇవాళ గౌరవ న్యాయమూర్తి గారి ముందు హాజరవ్వటం జరిగింది. అయితే 5-6 రోజుల క్రితమే, ఒక వారం క్రితమే మేము ఆర్సీఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వమని చెప్పేసి గౌరవ కోర్టు వారిని కోరుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆర్సీఎస్ ప్రొసీడింగ్స్ అనేవి అత్యంత కీలకం. అయితే రాత్రి 9 గంటల సమయంలో మాకు ఈ గౌరవ ఏసీబీ కోర్టు వారు ఆర్సీఎస్ ప్రొసీడింగ్స్ అందజేయడం జరిగింది. అవి సుమారు 400-500 పేజీలతోటి వాళ్ళు ఇవ్వటం జరిగింది. రాత్రి 9ంటికి ఇచ్చినప్పుడు ఇవాళ మేము 10ంటికల్లా ఇవాళ న్యాయస్థానంలో ప్రొటెస్ట్ పిటిషన్ వేయాలి అని అంటే టైం సరిపోదు అనేది మేము భావించాం. ఎందుకంటే జనవరి 7వ తారీఖున నేను ఐఓ గారు, ఈ కేసుకు సంబంధించి ఐఓ గారు తప్పులు చేస్తూ ఉన్నారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును మూసేస్తూ ఉన్నారు అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారికి, అదేవిధంగా రిజిస్ట్రార్ ఏపీ హైకోర్టు వారికి, అదేవిధంగా కృష్ణా జిల్లా ప్రోటోకాల్ జడ్జి గారైనటువంటి గౌరవనీయులు మానవేందర్ రాయ్ గారికి, అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ గారికి, అదేవిధంగా సిఐడి చీఫ్ అయినటువంటి అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నర్ గారికి నేను జనవరి 7వ తారీఖున అయ్యా మీ నోటీసులో ఉందో లేదో తెలియదు, ఈ విధంగా ఐఓ గారు చట్టానికి వ్యతిరేకంగా ఈ కేసును మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి నేను లేఖలు రాయడం జరిగింది. మరి ఎవరి నుంచి కూడా నాకు ప్రత్యుత్తరం రాలా. మళ్ళీ ఈ నెల 13వ తారీఖున తిరిగి 2వ రిమైండర్ లెటర్గా మళ్ళీ రాయడం జరిగింది. అయినా కూడా నాకు రెండోసారి కూడా దాని నుంచి జవాబు రాలా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అని అంటే, అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును మూసేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ స్థాయిలో ఎవరెవరు ఎంత అవినీతి చేశారు, ఎవరెవరు లబ్ధి పొందారు అనేది చాలా స్పష్టంగా 500-600 పేజీల ప్రత్యక్ష ఆధారాలతోటి మరి ఆ రోజుల సిఐడి వారు 2024లో ఇదే గౌరవ ఏసీబీ కోర్టు వారికి ఛార్జ్షీట్ రూపంలో సమర్పించడం జరిగింది. అలా సమర్పించినప్పుడు 1-2 టెక్నికల్ కారణాలను చూపించి ఏసీబీ న్యాయస్థానం వారు దాన్ని రిటర్న్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు కావాల్సింది 2024 సంవత్సరంలో అప్పటి సిఐడి ఏదైతే మరి ఛార్జ్షీట్ వేసిందో ఆ ఫైనల్ రిపోర్ట్ కావాలి. అదేవిధంగా ప్రస్తుతం మూసేస్తున్నాము అని చెప్పి ఏదైతే గౌరవ ఏసీబీ కోర్టు వారికి మరి ఇప్పటి సిఐడి దాఖలు చేసిందో ఆ రిపోర్ట్ కావాలి. ఈ రెండు బేస్ చేసుకొనే ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది మరి మేము గౌరవ న్యాయస్థానం ముందు వాదనలు వినిపించుకోవాలి కాబట్టి టైం అడగడం జరిగింది. అసలు ఆ రాత్రి ఇచ్చినటువంటి 500-600 పేజీలు ఏమేమి ఉన్నాయి దాంట్లో అనేది స్పష్టంగా మేము చదువుకోవాలి. లేకపోతే మళ్ళీ మేము ఆ కాగితాలు కావాలని మళ్ళీ ఆయా శాఖ అధికారులు కానివ్వండి, న్యాయస్థానాన్ని కానివ్వండి అవసరమైతే మేము ఆశ్రయించాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా గౌరవ న్యాయస్థానం వారు మా వాదనలు విని మార్చి 11కి దీన్ని వాయిదా వేయటం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమండి అదేనండి, దాంట్లో అసలు ఏమున్నాయి అనేది చదవాలి. అది ఏ కారణంతో మేము కేసు మూసేస్తున్నాము అనేది ఫైనల్ రిపోర్ట్లో ఉంటుంది. ఆ ఫైనల్ రిపోర్ట్ రావాలి అని అంటే నాకు 2024లో అప్పటి సిఐడి
ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో పొందుపరచబడినటువంటి ఫైనల్ రిపోర్ట్ కాపీ కావాలి. ఆ కాపీని కూడా ఇప్పుడు గౌరవ ఈ న్యాయస్థానాన్ని ఏసీబీ వారికి ఇప్పుడున్నటువంటి సిఐడి సమర్పించిందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే అప్పుడున్నటువంటి మరి సాక్ష్యాధారాలని ఇప్పుడున్నటువంటి సిఐడి ఏమన్నా గోల్మాల్ చేసిందా అనేది దాన్ని కూడా మేము చెక్ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా ఆ కాపీలు ఎక్కడ ఉంటాయి? సిఐడి వారి దగ్గరే ఉంటాయి. ఆ సిఐడి వారు ఇవాళ ఫైనల్ రిపోర్టు ఛార్జ్షీట్ను క్లోజ్ చేయడానికి ఏసీబీ కోర్టు వారికి సమర్పించినప్పుడు ఏ బేస్ మీద సమర్పించారు అనేది మేము తెలుసుకోవాలి అని అంటే గత ఫైనల్ రిపోర్ట్ కూడా కావాలి. కాబట్టి ఇవాళ ఏమి రాత్రి 9ంటికి 400-500 పేజీలు ఏదైతే గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే పోలీసు వారు ఇచ్చారో వాటిని ఒకసారి పరిశీలించుకొని కానీ మేము ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మేము గౌరవ న్యాయస్థానాన్ని అడగలేం కదండి. కానీ మేమైతే సుమారు వారం రోజుల క్రితమే ఈ గౌరవ న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. సార్, చట్టంలో ఇచ్చినటువంటి ప్రొవిజన్ ప్రకారము మాకు ఆర్సీఎస్ ప్రొసీడింగ్స్ ఇప్పించండి అన్న దాని మీద మరి నేను అనుకుంటా ఉన్న వ్యక్తిగతంగా గౌరవ ఏసీబీ న్యాయస్థానం వారు ఆదేశించబట్టే ఇప్పుడున్నటువంటి సిఐడి వారు ఈ ఆర్సీఎస్ ప్రొసీడింగ్స్ ఇచ్చుంటారని ఇవ్వటానికి అయిష్టంగా ముందుకు వచ్చారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే చట్టాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి విడమర్చి చెప్పాల్సినటువంటి పోలీసులే ఆ చట్టంలో ఉన్నటువంటి వాస్తవాలకి ముసుగేసి ఇవాళ మరి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి రావాల్సినటువంటి చట్టం ప్రకారం రావాల్సినటువంటి కాపీలు రానివ్వకుండా ఇవ్వాల్సినటువంటి కాపీలు ఇవ్వకుండా చేయడంలో ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు అందుకే అంది లా అండ్ ఆర్డర్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందండి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డీజీపీని అడిషనల్ డీజీపీ సిఐడి గారిని బెదిరించి ఇలాంటి పనులు చేపిస్తున్నాడు అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఏమండి, అదే రాత్రి 9ంటికి ఇచ్చారండి 400-500 పేజీలు. మేము అన్నీ చూసుకోవాలి కదా, అవన్నీ కూడా చూసుకొని మేము మళ్ళీ 11వ తారీఖున మార్చి 11న వాదనలకి సిద్ధమవుతాం. ధన్యవాదాలు.